ప్రయత్నాలు చేసిన విషయం కూడా మీకు తెలుసు. శాంతి భద్రతల సమస్య హైదరాబాద్ లాంటి మహానగరంలో తలెత్తుతుందని చెప్పి కూడా చాలా వక్రభాష్యాలు చెప్పిన విషయం కూడా మీకు తెలుసు. కానీ 9.5 సంవత్సరాలు ఒక్కటంటే ఒక్క రోజు కూడా కర్ఫ్యూ పెట్టాల్సిన అవసరం లేకుండా, ఒక్కటంటే ఒక్కటి కూడా మరి గూండాగర్దీ కానీ చిల్లర రౌడీ షీటర్లు వాళ్ళ దురాగతాలు కానీ ఇట్లాంటివేవీ కూడా లేకుండా 9.5-10 ఏళ్ల పాటు ప్రశాంతమైన వాతావరణంలో హైదరాబాద్ మహానగరం మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోయింది. అభివృద్ధి బాటలో భారతదేశానికి ఆదర్శంగా నిలబడ్డ విషయం కూడా మీకు తెలుసు. ఈ అభివృద్ధిని, ఈ శాంతి భద్రతల పరిరక్షణను హర్షించిన ప్రజలు, హైదరాబాద్ ప్రజలు ఏవైతే ఇక్కడ మంచి సౌలతులు, శాంతి భద్రతలు వారికి కేసీఆర్ నాయకత్వంలో అందినాయో అవన్నీ చూసిన తర్వాతనే అటు 2018లో కానీ 2023లో కానీ 2 శాసనసభ ఎన్నికల్లో ఏకపక్షమైన మరి విజయాన్ని కేసీఆర్ గారికి వారి శిష్యులు మా అందరికీ కూడా అందజేయడం జరిగింది. అట్లాగే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2015 జీహెచ్ఎంసీలో ఆనాడు కార్పొరేషన్ ఎన్నికల్లో 99 సీట్లు సాధించి ఒక కొత్త రికార్డు నమోదు చేసినాం. మళ్ళీ రెండవసారి కూడా 2020 సంవత్సరంలో తిరిగి మళ్ళీ గులాబీ జెండానే ఏకపక్షంగా గెలిచి హైదరాబాద్ మీద తనకున్న పట్టును రుజువు చేసుకున్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. కానీ హైదరాబాద్లో ఒక్క సీటు రాలేదనే కోపంతో హైదరాబాద్ ప్రజల మీద పగబట్టి వాతావరణాన్ని చెడగొట్టైనా సరే మరి ఇక్కడ ఉండే నాయకులను, ఇక్కడ ఉండే మా సోదరులను రెచ్చగొట్టి అవసరమైతే శాంతి భద్రతల సమస్య సృష్టించైనా సరే ఈసారి గూండాగర్దీతోని చిల్లర రాజకీయంతోని గెలవాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. నిజంగానే నిన్న మొన్న ఎవరు అంటే నేను నమ్మలేదు. హైదరాబాద్లో పిచ్చి కుక్కలు పెరిగిపోయినాయి, కానీ ముఖ్యంగా మల్కాజ్గిరిలో పిచ్చి కుక్కలు బాగా పెరిగినట్టున్నాయి. లేకపోతే ఎవడన్నా మెడ మీద తలకాయనోడు గంటసేపు వచ్చి మల్కాజ్గిరి చివరస్తాల గుండగాలను వేసుకొచ్చి గంటసేపు ఇక్కడ ట్రాఫిక్ జామ్ చేస్తూ నేను ఇక్కడికి వచ్చినా నువ్వు రా అని చెప్పి బస్తీ మీద సవాల్ అని చెప్పి చిల్లర రాజకీయం చేస్తుంటే ఏం చేస్తున్నది పోలీస్ యంత్రాంగం అని నేను అడుగుతున్నా. మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసుడు కాదు, మా నాయకులను హౌస్ అరెస్ట్ చేసుడు కాదు, ఏం చేస్తున్నారు మీరు ఈ గుండాగాళ్లకు నియంత్రించడానికి నేను అడుగుతా ఉన్నా. ఇలా ఒకటే మాట నేను అనేది, అసలు ఏమి అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులకు మల్కాజ్గిరిలో? ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు, గౌరవ కార్పొరేటర్లు ఉన్నారు, సబితా అనిల్ కిషోర్ గాని, మా సోదరి విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి గాని, మా వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఏ ప్రోగ్రాంకి పోయినారు? దేవుడికి గుళ్లకు చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి పోతే అది కూడా కావాల్సుకొని మీ అడ్డాల పెట్టుకొని ఆడ పిరికి పందలైన మీ అనుచరులను పెట్టి గూండగాలను పెట్టి మా వాళ్ళ మీద దాడి చేయించి ఏం చేయదలుచుకున్నారని నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఈ చిల్లర గూండాగాలను.